మత్తయి సువార్త 4వ అధ్యాయము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తోడుకొని పోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలిపి, నీవు దేవుని కుమారుడివైతే కిందకి దుముకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకాజ్ఞాపించును. నీ పాదమే క్షణమునైనా రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ ప్రభువైన దేవుని నీవు శోధింపకూడదు అని మరల వ్రాయబడియున్నదని అతనితో చెప్పెను. మరల అపవాది మిక్కిలి ఎత్తైన ఒక కొండమీదికి ఆయనను తోడుకొని పోయి, ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల ఇవన్నీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా, యేసు, సాతానా, పొమ్ము, ప్రభువైన నీ దేవునికి నమస్కారము చేసి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యోహాను చెరలో వేయబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళెను. మరియు ఆయన నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. అదదియేదనగా, జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు అద్దరిని సముద్ర మార్గమున అన్యజనుల గలిలయ చీకటిలో కూర్చుండియున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణఛాయగల దేశములో కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను. నాటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారు మనసు పొందుడి అని ప్రకటించుట మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా, పేతురు అనబడిన సీమోను, అతని సోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంట రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి ముందుకు వెళ్ళి, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సోదరుడైన యోహాను అను మరొక 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయితో కూడా దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు దోణెను తమ తండ్రిని విడిచి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి రోగమును ప్రతి వ్యాధిని స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడిన వారిని, దయ్యము పట్టిన వారిని, వెచ్చువారిని, పక్షువాయువు గలవారిని, సమస్తమైన రోగులను వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ, యొర్దానుకు అద్దరి అను ప్రదేశముల నుండి బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. యేసుక్రీస్తు వాక్యము ద్వారా శోధనలను జయించినట్లు, మన జీవితాల్లో వచ్చే ప్రతి శోధనను జయించే కృపను దేవుడు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్.